హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 గంటలు జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురిశాయని కూడా చెప్పాలి. మొన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపుగా 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. నిన్న మంచిర్యాల జిల్లాలో దాదాపుగా 12 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్, దాంతో పాటుగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఈ కరీంనగర్ ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. హైదరాబాద్ కు సంబంధించి రానున్న 2 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఉత్తర ఈశాన్య ప్రాంతాలలో జీహెచ్ఎంసీలోనే అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణం నుంచి దాంతో పాటుగా సాధారణ వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అంటే నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపు లేకుండా ముసురుతో కూడినటువంటి వర్షం ఎలా పడిందో ఈ రోజు కూడా అలా పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వాతావరణ పరిస్థితులు చూస్తే మాత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్న సందర్భం కూడా మనకు ఏదైతే కనిపిస్తోంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నిన్న ఈ రోజు రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారి చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క జూన్ 2వ తేదీన ప్రారంభమైనటువంటి ఎల్నినో ప్రభావం అనేది మరో 3 నుంచి 4 నెలల పాటు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో లోటు వర్షపాతం చూస్తే మాత్రం దాదాపుగా 30% వరకు లోటు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు వరకు మాత్రం ఉత్తర తెలంగాణలో కొంత మంచి వర్షాలు కురుస్తాయి. దక్షిణ తెలంగాణ వరకు చూసుకుంటే మాత్రం తేలికపాటి నుంచి వర్షం పడే అవకాశం ఉంటుంది. అటు హైదరాబాద్ నగరంలో సాధారణ వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కొంత క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఐఎండీ అంచనా వేయడం జరిగింది. స్పందన. థ్యాంక్ యూ వంశీ.